నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఆర్కే షైనింగ్ స్టార్. ఇవాళ లాగ్ వచ్చేసి మనమైతే కొన్ని టెంపుల్స్ అయితే విజిట్ అయ్యాము. సో ఆ టెంపుల్స్ అయితే ఈ లాగ్లో చూపించబోతున్నాను మీకు. చలో లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మేమైతే ఇలా పెద్దమ్మ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ ఫుల్ రష్ ఉండడం వల్ల నేనైతే వీడియో తీయలేకపోయాను. సో అక్కడ నుంచి మేమైతే ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము, టీటీడీ. అక్కడ నుంచి పైనకి స్టెప్స్ అయితే ఎక్కుకుంటూ పైనకి అయితే వెళ్ళాము. స్టెప్స్ ఎక్కడం అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడ నుంచి పైనకి అయితే వెళ్ళిపోయాము. సో పైకి ఎక్కేటప్పుడు ఇలా కొన్ని ఫొటోస్ దిగుకుంటూ లోపలికి అయితే వెళ్ళిపోయాము టెంపుల్లోకి. ముందుగా టెంపుల్లోకి ఎంటర్ కాగానే ఒక గణేశుడు అయితే ఉన్నాడు, వినాయకుడు. ఆ వినాయకుని దర్శనం చేసుకొని మెల్లిగా లోపలికి అయితే వెళ్ళిపోయాం మేము. అలా ఇలా టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయి దర్శనం చేసుకొని బయటికి అయితే వచ్చేసాము. కానీ ఇక్కడ ఎప్పుడు వచ్చినా అయితే పీస్ఫుల్ దర్శనం అయితే ఉంటుంది. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా సరే తిరుపతికి వచ్చిన ఫీలింగ్ అయితే అనిపిస్తుంది నాకైతే. ఈ టెంపుల్లోకి అడుగు పెట్టగానే మంచి ఒక పీస్ఫుల్ వైబ్ అయితే కనిపిస్తుంది ఈ టెంపుల్లో. అందుకే నేను చాలాసార్లు విజిట్ అవుతా ఈ టెంపుల్ని. గుడి నుంచి బయటికి వచ్చి బయట అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగుతున్నాము. చూడండి, చూపిస్తున్నా మీకు. టెంపుల్లో అయితే దర్శనం కంప్లీట్ అయితే బయటికి అయితే వస్తున్నారు మా వాళ్ళు. చూడండి, చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ బయటికి వచ్చి అయితే గుడిలో ఇచ్చిన ప్రసాదాలు అయితే తినుకుంటూ నిలబడినాము. అండ్ తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్తో కొన్ని ఫొటోస్ దిగాము. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అవి కూడా. మా వాళ్ళైతే ఇలా కొన్ని ఫొటోస్ అయితే దిగారు.
అండ్ ఇక్కడ ఫోటో సెషన్ కంప్లీట్ అయిపోయినాక మెల్లగా స్టెప్స్ దిగకుండా అయితే కిందకి అయితే వెళ్ళి అక్కడ దేవుణ్ణి దర్శనం చేసుకున్నాము. ఆ దర్శనం కంప్లీట్ అయిపోయినాక కొన్ని ఫొటోస్ అయితే దిగాము. మళ్ళీ ఇక్కడ చూడండి చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఫోటో సెషన్ అయిపోయాక కొన్ని స్టెప్స్ దిగి మళ్ళీ ఇక్కడ సైడ్ అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగాము. మీరు ముందు చూసారు కదా, అది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్. ఇది అక్కడ పైనుంచి చూసారు కదా మీరు, కొన్ని ఫొటోస్ దిగినాం కదా ఇంతకుముందు మనం. ఇది కిందికి వచ్చాక కొన్ని ఫొటోస్ దిగాము ఇక్కడ కూడా. అండ్ ఇక్కడ అయిపోయాక మళ్ళీ మేము పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే విజిట్ అయ్యాము. సో అక్కడ కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాము, అవి కూడా చూపిస్తున్నాను చూడండి మీకు. అగ్నేష్ అయితే ఇలా నిలబెట్టి కొన్ని ఫొటోస్ అయితే తీసాము మేము. చూడండి వాడు దాని కిందికి వెళ్ళి ఎంత చక్కగా ఆడుకుంటున్నాడో. అండ్ ఆ తర్వాత మా వాళ్ళైతే కొన్ని ఫొటోస్ అయితే దిగేశారు ఇక్కడ. టెంపుల్ వ్యూ అయితే చూపిస్తున్నాను చూడండి మీరు. ఇలా అయితే ఉంటుంది టెంపుల్. ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద టైం మేము ఇవే టెంపుల్స్ అయితే విజిట్ అవుతుంటాం ఎక్కువ మట్టుగా అయితే ఇక్కడ. అండ్ తర్వాత ఇక్కడ దర్శనం కంప్లీట్ అయ్యాక మెల్లగా మేమైతే దుర్గమ్మ చెరువు కేబుల్ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ వైపు అయితే వెళ్ళిపోయాము.
కేబుల్ బ్రిడ్జ్కి అయితే ఎంటర్ అయ్యాము. చూడండి వ్యూ పాయింట్ అయితే ఇలా ఉంటుంది మీకు దూరం నుంచి. సో మన కేటీఆర్ అన్న కట్టించిన కేబుల్ బ్రిడ్జ్ దగ్గరకు అయితే వచ్చేసాం మనము. చూడండి ఇదైతే దుర్గం చెరువు లేక్ వ్యూ. అండ్ ఆ తర్వాత మేమైతే అర్ధనారీశ్వర టెంపుల్ ఉంది కదా, సో అక్కడికైతే వెళ్తున్నాము. ఎంట్రన్స్ అయితే ఇక్కడ నుంచి ఇలా ఉంటుంది మనకి. దీని కింద నుంచి అయితే లోపలికి వెళ్ళిపోవాలి మనము. మనకి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది టెంపుల్లోకి ఎంటర్ అయ్యాక కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఇక్కడ. సో ఈ టెంపుల్లో అయితే శివుడు పార్వతి అర్ధనారీశ్వరి రూపంలో అయితే మనకు దర్శనమిస్తారు. టెంపుల్ అయితే ఇలా ఉంటుంది వ్యూ పాయింట్ అయితే చూడండి. ఈ టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది ఇది. లోపలికి వెళ్ళి మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చినాక మళ్ళీ కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఇక్కడ, చూపిస్తున్నాను చూడండి. అండ్ ఫుల్ టెంపుల్ వ్యూ అయితే మీకు చూపిస్తాయి ఈ వీడియోలో చూడండి. దేవుడు అయితే మనకి ఈ రూపంలో అయితే దర్శనమిస్తాడు మనకి ఇక్కడ అర్ధనారీశ్వర ఈ రూపంలో.
తర్వాత కొన్ని ఫొటోస్ అయితే మేము ఫ్యామిలీ ఫొటోస్ అయితే ఇలా దిగేసాము. ఇలా కొన్ని ఫొటోస్ అయితే దిగిన తర్వాత టెంపుల్ అయితే చూపిస్తున్నాను చూడండి. మీకు టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇదైతే హోమం కలుస్తారు కదా ఆ ప్లేస్ అది. ఇక్కడ మనం దీపాలు వెలిగిస్తారు, కొవ్వొత్తులు ఉంటాయి కదా అవి కొవ్వొత్తులు అయితే వెలిగిస్తారు. అండ్ ఇక్కడ ఆవుకైతే ఫీడింగ్ చేస్తున్నారు. అండ్ అఖిలేష్ అయితే మమ్మీతో కొన్ని ఫొటోస్ దిగుతాడా అంటే దించాను. తర్వాత మళ్ళీ టెంపుల్ వైపు అయితే వచ్చేసాను. ఒకవేళ ఆవుకి మనం ఫీడ్ చేయాలంటే వాళ్ళ దగ్గర ఆకుకూరలు ఉన్నాయి, వెజిటేబుల్స్ అవి తీసుకొని దానికి ఫీడ్ అయితే ఇవ్వచ్చు మనము. మా వాళ్ళైతే దర్శనం చేసుకొని ఇక్కడైతే కూర్చున్నారు పీస్ఫుల్గా. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇదైతే ఇవన్నీ టెంపుల్స్ విజిట్ అయినాక చాలా పీస్ఫుల్ అయితే మైండ్ అయితే అనిపిస్తుంది నాకైతే. తర్వాత మా డాడీ అఖిలేష్ని అయితే ఇలా ఫొటోస్ దించాను కొన్ని. ఇక్కడ నుంచి గుడి సైడ్లోకి వచ్చి కొన్ని ఫొటోస్ అయితే దిగేసాం మేము. డాడీతోనైతే ఫొటోస్ దిగేశాడు అఖిలేష్ గారు. వాళ్ళైతే అందరు వచ్చి ఇలా కూర్చున్నారు గుడిలో. సో నేనైతే ఇలా వీడియో తీస్తూ గుడి అయితే ఎక్స్ప్లోర్ అయితే చేస్తున్నాను మొత్తం టెంపుల్ అంతా. అండ్ గుడి పక్కన సైడ్లో అయితే మనకి ఇలా అయితే శివుడు పార్వతి అయితే మనకి ఇలా దర్శనం ఇస్తారు.
త్రిశూలంలో. అండ్ ఇక్కడ కూడా నిలబడి కొన్ని ఫొటోస్ దిగేసాం మేము. అండ్ ఇక్కడ ఫోటో సెషన్ కంప్లీట్ అయిపోయాక మేమైతే గుడి నుంచి కొంచెం సైడ్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ వేరే దేవతలు అయితే ఉన్నారు. గుడి అయితే చూడండి, చూపిస్తున్నాను మళ్ళీ మీకు. గుడి వైబ్ అయితే ఎలా ఉందో చూడండి, ఎంత పీస్ఫుల్గా ఎంత చక్కగా డిజైన్ చేశారో చూడండి. ఈ గుడి యొక్క వాతావరణం అయితే వేరే నెక్స్ట్ లెవెల్లో ఉంది, పీస్ఫుల్గా ఉంది, చాలా మైండ్ రిలాక్సింగ్గా ఉంది. సో ఇక్కడ ఇలా అయితే దర్శనం కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ సైడ్లోకి అయితే వచ్చేసాము టెంపుల్లో. ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ దిగేసి కొన్ని వీడియోస్ తీసేసుకొని టెంపుల్ అయితే మీకు ఇలా చూపించేసాను, ఎక్స్ప్లోర్ చేశాను మీకు. సో మా వాళ్ళు ఇంకొన్ని ఫొటోస్ దిగుతా అంటే ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ దిగించాను వాళ్ళని. This is RK Shining Star signing off. Bye bye. Please like and subscribe to my channel.